రోటరీ సేవలు అభినందనీయమని సబ్ కలెక్టర్ గిరీష అన్నారు. రోటరీ భవన్లో శనివారం సాయంత్రం జరిగిన రోటరీ హెల్పేజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వృద్ధులకు ఫల సరుకులను పంపిణీ చేశారు. మఠం వీధిలోని రోటరీ భవనంలో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పలు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ గిరీష పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా వృద్ధులకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సరుకులు తీసుకునే వృద్ధులలో ఎవరికైనా పింఛన్లు రాకపోతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు అశోక్ చక్రవర్తి, సెక్రటరీ మునిరాజా, రోటరీ ప్రతినిధులు జానకి రామిరెడ్డి, ముని గిరీష్, మయూరి శ్యామ్ యాదవ్, ఎస్వి నాగేంద్ర ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇప్పుడైతే మరీ విపరీతమైన అధిక ధరలతో దాన్ని పెంచుకోలేక తగ్గించుకోలేక ఇంట్రెస్ట్తోనే అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము. కాకపోతే నేను ఇంకా పెంచుకోవాలంటే ఇంకా ఎక్కువగా విరాళాలు మాకు రావాలి. ఆ విరాళాలతోనే మేము ఆ ఇంట్రెస్ట్తో వచ్చేదాంతో పెంచుకోవాలని 100 మంది చేయాలని మా ఆలోచన, కోరిక. దాన్ని తప్పని సాధిస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మా ప్రెసిడెంట్ గారు దీని వివరాలంతా చెప్పారు. నేను ఎక్కువగా చెప్పాల్సిన ఏమి లేదు. అంటే ఇది పేదవాడు అందరికీ ఉద్దేశించిన కార్యక్రమం కాదు. పేదవాడుగా ఉన్నప్పటికీ నెగ్లెక్టెడ్ పేరెంట్స్ ప్రత్యేకంగా గుర్తించి ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఒకప్పుడు బాగానే గౌరవప్రదంగా బ్రతికి 60 ఏళ్ల తర్వాత ఆర్థికంగా కొంత చితికి ఆదుకునేవాడు లేక సతమతంగా జీవితం ఉన్నప్పుడు ఒక మంచి పని చేస్తుంది. ఇక్కడ రోటరీ క్లబ్ నుంచి 2 days బ్యాక్ ఆఫీస్కి వచ్చి కదా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. నెగ్లెక్టెడ్ ఏజ్ పీపుల్ పేరెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి మన సంస్థ తరఫు నుంచి వాళ్ళకి ఒక నెలకు ఏమేమి కావాలి రేషన్స్ అది మన సంస్థ నుంచి ఇస్తున్నాము. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ. చాలా ఆనందమైంది. ఎందుకంటే ఈరోజు ఇది మన బాధ్యత, మన అందరి బాధ్యత. ఇప్పుడు ఈరోజు మనము ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నాము. చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. కానీ ఈ సోషల్ సెక్యూరిటీ, ఈ సామాజికంగా మనము ఎక్కడో వెనకపోతున్నాము. అది ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ అత్యవసరం. చాలా అంటే వేరే వాళ్ళకి కొంచెం సెన్సిటైజ్ అవ్వాలి. వేరే వాళ్ళకి సెన్సిటైజేషన్ కూడా చాలా అగత్యం ఉంది. అన్నీ ఉంది, బట్ స్టిల్ సోషల్ సెక్యూరిటీ లేదు. దానికోసం మన ప్రభుత్వం కూడా చాలా సెక్యూరిటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. హ్యాండిక్యాప్ పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తుంది, వాళ్ళకి అంత్యోదయ కార్డు ఇస్తుంది, రేషన్ కూడా ఇస్తుంది. బట్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అది ప్రభుత్వమే అన్నీ చేయాలంటే కొంచెం వాళ్ళకి ప్రభుత్వం కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిసోర్సెస్ కొంచెం అన్నీ దీంట్లో పెట్టాలి. సో దానికోసం ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఎన్జిఓస్, ఇలాంటి సంస్థలు చేస్తే మన ప్రభుత్వం, మన రాష్ట్రము ఇంకా అభివృద్ధి పొందుతుందని నా ఆశయ కూడా. నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు ఎక్కడెక్కడ సోషల్లీ నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఉన్నావో అక్కడ మీరు కొంచెం దృష్టి పెట్టి ప్రభుత్వంకి సహాయం అందించాలి కోరుతున్నాను. ఇది ఒకటే కాదు, నేను చాలా పని చూశాను. అసలు ఈ ఊరు వచ్చినప్పుడు
రోటరీ సంస్థ తరఫు నుంచి మన 3 హాస్పిటల్లో కూడా ఆప్థాల్మిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి